మాదాపూర్ హైటెక్ సిటీలో నూతనంగా యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించారు. దీనికి ప్రముఖ సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి, మంత్రి దామోదర రాజనరసింహ, యోధా గ్రూప్ చైర్మన్ కంచర్ల సుధాకర్, దర్శకుడు కె రాఘవేంద్రరావు, సినీ నిర్మాత అశ్విని దత్తులు హాజరయ్యారు. పేద మధ్యతరగతి వారికి ఆధునిక వైద్య సేవలు అందించడం కోసం అమెరికా నుండి వచ్చిన సుధాకర్ ఇక్కడ ఏర్పాట్లు చేయడం చాలా సంతోషమన్నారు చిరంజీవి. 2 సంవత్సరాల క్రితం చిరంజీవి చేతుల మీదుగా మొదటి బ్రాంచ్ ప్రారంభించినట్లుగా యోధా గ్రూప్ చైర్మన్ కంచర్ల సుధాకర్ తెలిపారు. అన్ని మెట్రో సిటీలలో తమ సేవలు అందిస్తున్నామని తెలిపారు సుధాకర్. కంచర్ల సుధాకర్ ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున తన మరో బ్రాంచ్ ని ఇక్కడ మాదాపూర్లో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం, చాలా శుభ పరిణామం. తన ఐడియాలజీ నాకు తెలుసు. ఎందుకంటే ఇలాంటి పరీక్షలు అనేవి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి. అదే విషయం ఇందాక రాజనరసింహ గారు అడుగుతున్నారు. ఇది వాళ్ళకి అందుబాటులో ఉంటేనే దీని ప్రయోజకత్వం, దీని యొక్క అల్టిమేట్ ఎయిమ్. అది దానికి రీచ్ అయ్యేలా నువ్వు ప్రయత్నాలు చేయాలంటే దానికి సమాధానం సుధాకర్ ఏం చెప్పలేకపోయాడు. అలాగే సార్ అంటూ నేను చెప్తున్నాను. లాస్ట్ టైం అమీర్పేటలో ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ అయిన సందర్భంగా నాకు అప్పటికప్పుడు అనిపించింది, మా సినిమా కళాకారులు, కార్మికులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏ రోజుకు ఆ రోజు ఉపాధి, ఆ రోజు వాళ్ళ పబ్బం గడుపుకోవాల్సిన పరిస్థితి. అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి అవసరాలు ఎంతో ఉంటుంది, ముఖ్యంగా మెడికల్ ఎయిడ్. నేను స్టేజ్ మీద ఇలాగే మాట్లాడుతూ అప్పటికప్పుడు సుధాకర్ నువ్వు రమ్మనగానే వచ్చాను. కానీ వచ్చిన పర్పస్ ఏంటంటే నేను అడగాలనుకున్నది, మా సినిమా కార్మికులకు ఏదైనా వెసులుబాటు ఉందా, ఏదైనా సరే ఇంత హై ఎండ్ ఈ మెడికల్ టెస్ట్ సంబంధించిన ఏవైనా సరే మాకు అందుబాటుకు తేగలవా, రాగలవా, ఇవ్వగలవా అని అడిగాను. ఖచ్చితంగా ఇస్తాను, చెప్పండి అన్నయ్య అని అన్నాడు. నన్ను అన్నయ్య అని పిలుస్తాను, నా తమ్ముడు అంటున్నాడు కాబట్టి. వెంటనే దాదాపుగా తన అన్న మాట ప్రకారం 14,000 మంది సినిమా కార్మికులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అండ్ యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ సంయుక్తంగా కంచర్ల